మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. 91వ కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ప్రియ దైవజనమా, నరులు దేవుని రెక్కల నీడను ఆశ్రయించుచున్నారని 36వ కీర్తన 7వ వచనములో చూస్తాము. అవును, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలదు. ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే తన రెక్కలతో మనలను కప్పి ఉంచుతాడు. చూడండి, 57వ కీర్తన 1వ వచనములో కీర్తనాకారుడు ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చియున్నాను అంటూ ఉన్నాడు. అవును, మన జీవిత కాలములో ఎదురయ్యే కష్టాలు, శ్రమలు, శోధనలు, నిందలు, ఆపదలు తొలగిపోవు వరకు మనము దేవుని రెక్కల నీడను శరణుజొచ్చేవారముగా ఉండాలి. ఆయన రెక్కల చాటున మనము దాగి ఉంటే 63వ కీర్తన 7వ వచనం ప్రకారం ఉత్సాహ ధ్వని చేసేవారముగా ఉంటాము. శ్రమలలో కూడా, ఆపత్కాలంలో కూడా స్తుతించగలిగిన వారమై ఉంటాము. యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పటికీ దేవుని నామమును స్తుతించాడు అంటే కారణం యోబు నిత్యము దేవుని రెక్కల నీడను ఆశ్రయించి జీవించడమే. ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారికి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం దేవుడు సంపూర్ణ బహుమానము ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రియ దైవజనమా, దేవుడు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను రెక్కల మీద మోసినట్లు మనలను మోసుకుంటూ మన జీవిత కాలమెల్లా నడిపించాలి అంటే మనము ఆయన రెక్కల నీడను నిత్యము ఆశ్రయించే వారముగా ఉండాలి. ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా, మనకు శోధన కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు మనము ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాము? ఒక్కసారి మన జీవితాలను మనము పరిశీలించుకొని సరిచేసుకుందాము. దేవుడైతే మనలను తన రెక్కల క్రింద చేర్చుకొనాలని వేచి ఉన్నాడు, కానీ మనమే ఆయన రెక్కల నీడను ఆశ్రయించకుండా తృణీకరిస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో కూడా యెరూషలేమును గూర్చి దేవుడు అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం దేవుడు నిన్ను నన్ను తన రెక్కలతో కప్పాలని, ఆయన రెక్కల క్రింద ఆశ్రయము ఇవ్వాలని వేచి ఉన్నాడు. మరి ఒక్క తీర్మానం తీసుకొనగలవా? దేవా, నీ రెక్కల నీడను నేను ఆశ్రయిస్తాను. నా జీవిత కాలమెల్లా నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయము కావాలి అని ఆయన కృపాసనము చెంత చేరి వేడుకుందామా? దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, నీ రెక్కల చాటున నిత్యము దాగి ఉండే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయన, నీ రెక్కల నీడలో మేము ఉత్సాహ ధ్వని చేస్తూ మా జీవిత కాలమెల్లా నిన్ను స్తుతించే భాగ్యమును అనుగ్రహించండి. మాకు ఎదురయ్యే ప్రతి కష్ట నష్టములలో, ఆపత్కాలములో నీ రెక్కల నీడను శరణజొచ్చే కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: హిజ్కియా కాలములో యెహోవా దూత ఏ దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము.
దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.